దేహములో ఉన్న చెడుతనముని దులిపామా? నీ దేహములో ఉన్న పాపమును దులిపేశావా? నువ్వు దేవుని రాకడకు సిద్ధపడ్డావా? ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ప్రశ్న అండి. జాగ్రత్తగా వినండి. యేసు ప్రభు రాకడ రెండు విధాలుగా ఉంటుందండి. ఒకటి ఏంటంటే ఆయన రెప్పపాటున రాబోతా ఉన్నాడు సంఘమును తీసుకెళ్ళడానికి. ఎలా వస్తాడంట? రెప్పపాటున వస్తాడంట. ఆయన అలా కళ్ళు తెరిచి మూసి తెరిచే వరకు చాలా మంది ఉన్నారండి భూమి మీద. వాళ్ళు వేసుకున్న వస్త్రాలు, వాళ్ళు వేసుకున్న బంగారు ఆర్నమెంట్స్ కానీ వాళ్ళు వేసుకున్నవన్నీ కూడా అక్కడ పడిపోతాయి. మహిమ శరీరాలతో మనం ప్రభుతో వెళ్ళిపోతాము. హల్లెలూయా. ఇది మొదటి రాకడ అండి ప్రభుతో. ప్రభు యొక్క మొదటి రాకడ రెప్పపాటున ఆయన రాబోతా ఉన్నాడు. అప్పుడు సంఘం ఎత్తబడుతుంది. ఎవరైతే యేసు ప్రభుని నమ్మరో, ఎవరైతే గొర్రె పిల్ల రక్తంలో వాళ్ళ వస్త్రాలు ఉతుక్కున్నారో వాళ్ళే ప్రభుతో వెళ్తారు. హల్లెలూయా. ఈరోజు మందిరాలు చూస్తే చాలా మందిరాలు నిండబడతా ఉన్నాయి లక్షల మందితో. కొన్ని మందిరాలు అయితే లక్షలే అండి, కూర్చోడానికి కూడా స్థలము ఉండదు. కానీ ప్రభు చెప్తున్న మాట ఏంటంటే రెండో మార్గాలు, ఇరుకు మార్గము, విశాల మార్గము. విశాల మార్గములో తెప్పలుగా మనుషులు వెళ్తారంట. ఇరుకు మార్గము గుండా వెళ్ళేది కొందరే అని యేసు ప్రభు చెప్పారు. ఎంతమంది అంట? కొందరే. వెరీ ఫ్యూ, వెరీ లెస్. ఇరుకు మార్గము ఎంత కష్టం తెలుసా అండి? ఇరుకు మార్గం అంటే సినిమా చూడకుండా ఉండాలా. ఇరుకు మార్గం అంటే చెడ్డ మాటలు తిట్టకుండా ఉండాలా. ఇరుకు మార్గం అంటే కోపం లేకుండా ఉండాలా. ఇరుకు మార్గం అంటే దొంగతనం చేయకుండా ఉండాలా. ఇరుకు మార్గం అంటే ఒక అబ్బాయిని ఒక అమ్మాయిని చెడు చూపుతో ఒక లస్ట్ఫుల్ ఐస్ తో చూడకుండా ఉండాలా. ఇదంటే ఇరుకు మార్గము. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా అండి? ఎవరు వెళ్తారంట ఇరుకు మార్గంలో? ప్రభువు చెప్పాడు కొందరే. ఆ కొందరిలో ఈ సంఘం ఉండాలండి. సంఘం ఉండాలి. హల్లెలూయా. ఆ కొందరిలో మనం ఉండాలి. మీరు ఉండాలనే ప్రభు నన్ను ఈ రోజు ఇక్కడికి తీసుకొని వచ్చాడు. నిజంగా మేము రావడము చాలా దూర ప్రయాణము. శంషాబాద్ ప్రాంతం మీ అందరికీ తెలుసా? ఎయిర్పోర్ట్ తెలుసు కదా. చాలా దూరం నుండి మేము వచ్చాము. మాకు చిన్న పిల్లలు ఉన్నారు. మేము పొద్దున్నే నేను బయలుదేరుతుంటే ఒక కాలు ఒకరు ఇంకో పట్టుకొని ఏడుస్తా ఉన్నారు మేము వస్తామని చెప్పి. వాళ్ళని ఒకరికి అప్పగించి, ఒక బాధ్యతకు అప్పగించి ఇక్కడున్న సంఘస్థులకి దేవుని మాటలు ప్రకటించబడాలని దేవుడు మమ్మల్ని ఇక్కడికి పంపించాడు. ఇది ఆషామాషి కాదండి. నా దృష్టిలో అయితే ఇది ఆషామాషి కానే కాదు. ఎందుకంటే ఆయన ప్రణాళిక మీ పట్ల ఉంది. ఇక్కడ ఉన్న ఏ ఒక్కరు నశించిపోవడం ఆయనకి ఇష్టము లేదు. ఏ ఒక్కరు విడువబడిన సంఘంలో ఉండడం ఆయనకి ఇష్టము లేదు. సో మిమ్మల్ని సిద్ధపరచడానికి దేవుడు మమ్మల్ని సిద్ధపరచాడు. మమ్మల్ని సిద్ధపరచడానికి దేవుడు అయ్యగారిని సిద్ధపరిచాడు. ఇంత ప్రణాళిక దీని వెంబడి ఉంది, ప్రయాసం ఉందండి. సో ఎవ్వరు కూడా అజాగ్రత్తగా వాక్యం వినొద్దు. కేర్ఫుల్ గా వినండి. దేవుని వాక్యం శ్రద్ధగా వింటే మీరు మేలు చూస్తారు మీ జీవితంలో. హల్లెలూయా, హల్లెలూయా. సో ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దేహం అనే ఆలయమును తీసుకోవడానికి ప్రభువు వస్తున్నాడు. సిద్ధంగా ఉన్నారా? ఆర్ యు రెడీ? సో మొట్టమొదటి రాకడ రెప్పపాటున సంఘం ఎత్తబడుతుందండి. ఆ సంఘం ఎత్తబడినాక 7 ఏళ్ల శ్రమ కాలం భూమి మీదకి రాబోతా ఉంది. ఆ 7 ఏళ్ల శ్రమ కాలంలో 3.5 సంవత్సరములు శ్రమలు ఉంటాయంట. 3.5 సంవత్సరములు మహాశ్రమల కాలం అండి. మనుషులు చావు కోసం పరిగెత్తుతారంట, వాళ్ళకు చావు రాదంట. ఇప్పుడు చూడండి, కొంతమంది డాక్టర్స్ చెప్తా ఉంటారు హార్ట్ ఆపరేషన్ చేసి ఇంకా మీరు 15 సంవత్సరాలు
బతుకుతారు అని డాక్టర్ చెప్తున్నాడా లేదా? స్టంట్ లేసి చెప్తున్నారు హార్ట్కి, మీరు ఇంకా బ్రతుకుతారు. మీరు చావకుండా ఉండే ఇంజెక్షన్స్ వస్తాయంట ఆ కాలంలో. ఈ 7 ఏళ్ల శ్రమల కాలంలో మనుషులు బిల్డింగ్స్ తో చెప్తారంట, మీరు మా మీద పడండి, మేము చచ్చిపోతాము, మాకు బ్రతకాలని లేదంటే కూడా మరణం రాదంటండి. అంత భయంకరమైన శ్రమలు భూమి మీదకి రాబోతా ఉన్నాయి. యేసు ప్రభు చెప్పాడు, ఇట్టి శ్రమలు ముందెప్పుడు రాలేదు, ఇక ముందు రాబోవు. సృష్టి ఆరంభం నుంచి ఎప్పుడు రాని శ్రమలు ఈ 7 ఏళ్ల శ్రమల కాలంలో రాబోతా ఉన్నాయి. హల్లెలూయా. ఆ రోజు జరగబోతుంది ఏంటంటే, మనుషులమైన మనము స్వేచ్ఛను కోల్పోతామండి. ఇక్కడ కూర్చున్న మీ అందరు ఇప్పుడు మనసులో ఏదో ఒక ఆలోచన చేస్తూ ఉంటారు, మీ పక్క వాళ్ళ గురించో, నా గురించో, ఎవరి గురించో. కానీ ఈ 7 ఏళ్ల శ్రమల కాలంలో ఏం జరగబోతుందంటే, నువ్వు ఆలోచించేదంట కంప్యూటర్లో చూపిస్తా ఉంటది. నువ్వు ఎవరిని తిట్టుకుంటున్నావు, ఎవరిని ఏమనుకుంటున్నావు, ఎవరిని ఏమేమి అనుకుంటున్నావు, నీ హృదయం అంతా కంప్యూటర్లో కనిపిస్తా ఉంటదండి బహిరంగంగా. సో అట్టి రోజులు రాబోతా ఉన్నాయి ఈ 7 ఏళ్ల శ్రమల కాలంలో. హల్లెలూయా. సో మనం ధన్యులం, ఎందుకంటే ఆ కాలంలో మనం ఉండము. సంఘము ఎత్తబడుతుంది. ఇప్పుడు ఎప్పుడైతే ఈ శ్రమల కాలం ముగించబడుతుందో అప్పుడు యేసు ప్రభు యొక్క బహిరంగ రాకడ ఉందండి. ఆయన వచ్చినప్పుడు ప్రతి నేత్రము ఆయనను ఏం చేస్తుందంట? చూస్తాదంట. ఎలా చూస్తుంది? ఇక్కడ మీ దగ్గర జరుగుతున్న మీటింగ్ ప్రపంచం అంతా చూడాలంటే ఏం కావాలా? వెరీ గుడ్, లైవ్ కావాలా, వైఫై కావాలా కదా. ఇక్కడ మీ మీటింగ్ ని లైవ్ లో ఆస్ట్రేలియా పీపుల్ చూడొచ్చు, అమెరికా వాళ్ళు చూడొచ్చు, శంషాబాద్ వాళ్ళు చూడొచ్చు, ప్రపంచం అంతా చూడొచ్చు. యేసు ప్రభు రాకడ లైవ్ లో చూస్తామంట మనం. హల్లెలూయా. అయితే ఈ ఎత్తబడిన సంఘము బహిరంగ రాకడలో ప్రభుతో కూడా తిరిగి మనం ఇక్కడికి వస్తాము. హల్లెలూయా. సో ఈ రెప్ప పాటున సంఘము ఎత్తబడినప్పుడే మనము ఆయనతో కూడా వెళ్ళిపోవాలి. అప్పుడే క్షేమం అండి. లేకపోతే ఆ శ్రమల కాలంలో మనము ఉండలేము. దేనికన్నా ఒక సమయం ఉంటది కదా. ఆ సమయం తర్వాత ఎవరన్నా ఊరుకుంటారండి? ఆధార్ కార్డ్ చేయించుకోండి అని మీకు ఒక టైం ఇస్తారు కదా. సెప్టెంబర్ మాసం కల్లా చేసుకోండి అని చెప్పాడు. మీరు అక్టోబర్లో పోయి నాకు కార్డు చేయండి అంటే ఏమంటారు? టైం అయిపోయింది, సెప్టెంబర్లో ఏం చేస్తామమ్మా, పండుకున్నావా అంటారు వాళ్ళు కదా. సో ప్రభు ఇప్పుడు సమయం ఇస్తా ఉన్నాడు మారు మనసు పొందడానికి. ఈ సమయం ముగించబడబోతా ఉంది, ఈ సమయము అయిపోబోతా ఉంది, పీరియడ్ అయిపోబోతా ఉందండి. మనం ఇంకా నిర్లక్ష్యం చేశామంటే మనము విడువబడిన సంఘంలో ఉంటాము. ప్రియ సహోదరి సహోదరుడా, ఎప్పుడు కూడా దేవుని వాక్యం నిర్లక్ష్యం చేయవద్దు. ఒక మంచి హీరోయిన్ అంట ఒక ఆమె ఒక సభలో మాట్లాడడానికి వచ్చింది. అక్కడ ఒక దైవజనుడికి దేవుడు ప్రేరేపించాడంట, ఆమెకి వెళ్ళి వాక్యం చెప్పు అంటే ఆమె వెనక అందరు ఉరుకుతున్నారంట. హీరోయిన్ కదా, సెలబ్రిటీ కదా, పరిగెత్తుతా ఉన్నారంట అందరూ. అయితే ఆమెతో అన్నాడంట, ఈ పాస్టర్ గారు అన్నారంట, అమ్మ దేవుడు చెప్తున్నాడు ఈ రోజు మారు మనసు పొందు అంటే ఆమె అనిందంట, సారీ నాకు టైం లేదు అని అలా కారెక్కి వెళ్ళిపోయిందంట. వెళ్ళిపోతుంటే మార్గ మధ్యలో ఒక ఘోరమైన యాక్సిడెంట్ ఆమె మరణించింది. ఆలోచించండి ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు ఆమెకు చివరి అవకాశము ఇచ్చాడు. ఆమె అవకాశాన్ని ఏం చేసిందండి? త్రోసేసిందండి. హల్లెలూయా. సో వి డోంట్ నో మన జీవితం ఎప్పుడు ముగించబడుతుందో మనకు తెలియదు. కానీ ఎప్పుడు వాక్యము ప్రకటించబడిన ఇది నీకు ఒక అవకాశము, నాకు ఒక అవకాశము మారడానికి దేవుడు ఇస్తా ఉన్నాడు. ఈ అవకాశాన్ని నువ్వు నిర్లక్ష్యం చేస్తే హఠాత్తుగా మనకి ఏం జరిగినా మనం ఎక్కడికి వెళ్తామో మనకి
తెలియదు. చాలా మంది దానికోసం బాధపడే వాళ్ళు ఉన్నారండి. ఒక అయ్యగారు, ఒక అమ్మగారు బాధపడతా ఉంది. రాత్రి పగళ్ళు ఆమె ఏడుస్తా ఉంది. కారణం ఏంటో తెలుసా? ఆమె అనుకుంటుంది, మరణం వస్తే నా పరిస్థితి ఏంటి? మరణం కోసం భయపడుతూ ఏడుస్తా ఉంది. మరణానికి అందరు భయపడతారు కదా, ఎస్సాను ఆమె కూడా ఏడుస్తా ఉంది. కానీ యేసు ప్రభుని నమ్ముకున్న వాళ్ళకి మరణం అంటే భయము లేదు. ఎందుకో తెలుసా? మనం కళ్ళు మూసిన ఆయన ముందు కళ్ళు తెరుస్తాము. అందుకే పౌలు భక్తుడు అంటాడు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైనా నాకు లాభమే. ఎందుకు లాభం అన్నాడు తెలుసా? దేవుడు నేను ముఖాముఖిగా చూస్తాను. ఈరోజు అటు నిరీక్షణ మనకు ఉండాలా. హల్లెలూయా. ఆ నిరీక్షణ నీ లోపల ఎప్పుడు ఉండాలి ప్రియ సహోదరి సహోదరుడా. సో ఈ రోజు మీ దేహం అనే ఆలయమును సరి చేసుకోవడానికి కొన్ని మాటలు పరిశుద్ధాత్మ దేవుడి రోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. వాటిని మనం ధ్యానం చేద్దాము. మొట్టమొదటిగా మనం దేనితో నింపబడాలా, మన జీవితము దేనితో నింపబడాలి అంటే యోహాను సువార్త 13:34-35 చదువుకుందాం. మీరు ఒకరినొకరు ప్రేమించాలని కొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను ఇప్పుడు ప్రేమించినట్టే వీరులు ఒకరినొకరు ప్రేమించవలెను. మీరు ఒకరి ఎడల మన ప్రేమ గలవారి ఎడల దీన్ని బట్టి నేను నా శిష్యులని అందరూ తెలుసుకుంటున్నాను. హల్లెలూయా. మొట్టమొదటిగా మనలో ఏముండాలంట చెప్పాలి, గట్టిగా చెప్పాలి. ప్రేమ ఉండాలి. ప్రేమ అన్నిటికీ మూలమండి. ప్రేమ శాశ్వత కాలము నిలుచునంట. ప్రేమ మత్సరపడదు. ప్రేమ అమర్యాదగా ప్రవర్తించదు. ప్రేమ దోషములన్నిటినీ కప్పేస్తాడంట. హల్లెలూయా. నీలో ప్రేమ ఉంటే, నువ్వు క్రీస్తు ప్రేమ నీ లోపల ఉంటే, నిన్ను మించిన వాళ్ళు ఈ లోకంలో ఎవరు లేరండి. ఈరోజు మనలో ఏం కరువైపోతా ఉంది చెప్పండి? ప్రేమ. కొన్ని వార్తలు వింటా ఉన్నాం, న్యూస్ లో వింటా ఉన్నాం. ఎంత భయంకరమైన వార్తలు. తల్లి కూతుర్నే తట్టుకోలేకపోతా ఉంది, ఓర్చుకోలేకపోతా ఉంది. తండ్రి పిల్లలను ఓర్చుకోలేకపోతా ఉన్నాడు. భార్య భర్తను ఓర్చుకోలేకపోతా ఉన్నాడు. భర్త భార్యను ఓర్చుకోలేకపోతా ఉన్నాడు. కొత్త న్యూస్ లో వింటా ఉన్నాం, వార్తలు వింటా ఉన్నాం. కారణం ఏంటంటే ఈ చివరి కాలంలో ప్రేమలు చల్లారిపోతాయంటండి. ఒకప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే నేను 15 రోజులు ఉండేదాన్ని. ఇప్పుడు ఉంటున్నామా అండి? మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చి ఉంటున్నారా? బంధుత్వాలు ఉన్నాయా? పక్కనే ఇంట్లో, ఇంటి పక్కనే ఉన్న వాళ్ళు మాట్లాడుకుంటున్నారా? లేదు. ప్రేమలు చల్లారిపోతాము. కానీ యేసు ప్రభుని అంగీకరించిన మనలో ఏముండాలండి? ప్రేమ ఉండాలి, దయ ఉండాలి, కరుణ ఉండాలి. ప్రభు అంటున్నాడు, నేను మిమ్మల్ని ఎలా ప్రేమించానో మీరు ఇతరులను ప్రేమించండి. ఇంకొక గ్రూప్ ఉంటదండి, వాళ్ళు కేవలం వాళ్ళ కుటుంబాన్ని ప్రేమిస్తారు. పక్కలందరు శత్రువులే కదా. మేం బాగున్నామా చాలు, నా భర్త బాగున్నాడా చాలు, నా పిల్లలు చక్కగా ఉన్నాడా చాలు, వేరే వాళ్ళు ఎక్కడ పోయినా నాకు సంబంధము లేదు. ప్రభు అంటా ఉన్నాడు, అక్కడ పరలోకంలో 2 గుంపులు ఉన్నాయంట. కుడి వైపున ఎడమ వైపున ఉన్న గుంపుతో అంటా ఉన్నాడు, నేను ఆకలి ఉంటే మీరు నాకు ఆహారము పెట్టలేదు, నేను దప్పి ఉంటే నాకు నీళ్లు ఇవ్వలేదు, నేను దిగంబరినై ఉంటే నాకు వస్త్రాలు ఇవ్వలేదు, చెరసాలలో ఉంటే నన్ను చూడడానికి రాలేదు, నేను మరణ పడక మీద పడుకోమంటే నన్ను దర్శించడానికి రాలేదు. వీళ్ళంతా మన ఇంటోళ్ళ పొరుగువాడు కదా. ప్రభు అంతా ఉన్నాడు, వాళ్ళకు చేస్తే నువ్వు నాకు చేసినట్టే, వాళ్ళకు చెయ్యకపోతే నువ్వు నాకు చెయ్యలేదు, మీరంతా చీకటిలోకి
వెళ్ళిపోతుంది. ఈరోజు నీ పొరుగు వాడిని నువ్వు ఎంత ప్రేమిస్తా ఉన్నావు? నీకు ఒక దిగంబరిగా కనిపిస్తే, బట్టలు లేని వ్యక్తి కనిపిస్తే కనీసం నీ పాత వస్త్రం అన్న ఇవ్వడానికి ఇష్టపడుతున్నావా? నీ ఆహారం పెట్టడానికి ఇష్టపడుతున్నావా? నీ నీళ్ళు ఇవ్వడానికి ఇష్టపడుతున్నావా? ఇదే ప్రభు అనుకుంటాడంట ఆ రోజు. ఆయన అడుగుడు నువ్వు ఎన్ని 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 సంవత్సరాల మందిరం పోయావు అని అడుగుతున్నాడా? ఎంత పెద్దగా పాటలు పాడావో అడుగుతున్నాడా? తెల్లని వస్త్రములు ధరించావా లేదా అడుగుతున్నాడా? ఎన్ని ఆస్తులు సంపాదించావు అడిగాడా? ఏం అడిగాడు? నీ పొరుగు వారికి ఎంత సహాయం చేశావు. ఈ ప్రేమను మనం ఇతరులకు చూపించాలి. హల్లెలూయా. యేసు ప్రభు ప్రేమ ఎటువంటిదంటే, ప్రేమ చూపిస్తే తిరిగి ఎక్స్పెక్టేషన్స్ ఉండవండి. ఈరోజు ప్రేమను చూపిస్తాము, చూడు నేను మనకు అంత సహాయం చేశాను, నాకు నమస్తే పెట్టలేదు. అన్ని డబ్బులు ఇచ్చాను, నాకు థ్యాంక్ యూ చెప్పలేదు. ఇంత చేశాను, నాకేమీ గుర్తించలేదు. ఇది ప్రభువు ప్రేమ కాదండి. నువ్వు ఇచ్చావా, మర్చిపో. నీ బహుమానం ఎవరిస్తారు? దేవుడిస్తాడు. హల్లెలూయా. మనుషులు మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా, మనుషులు నీకు బహుమానం ఇచ్చినా ఇవ్వకపోయినా దేవుడు మర్చిపోరండి. ఒకానొక సమయంలో ఒక ప్రాంతంలో ఒక చిన్న బాబు ఇలాగే వర్షంలో తడుచుకుంటూ వెళ్తున్నాడంట. అనాథ, తల్లిదండ్రులు లేరు. పాపం వణుకుతూ వణుకుతూ ఆ ఇల్లు ఈ ఇల్లు డోర్లు పడుతుంటే ఎవ్వరు తీయట్లేదు. ఒక అమ్మగారు తీసిందంటండి. తీసి అన్నాడంట, అమ్మ కొన్ని వాటర్ ఇస్తావా, నాకు గొంతు ఆరిపోతుంది, కొన్ని నీళ్ళు ఇవ్వండి అంటే ఆ అమ్మగారు ఏం చేసిందంట తెలుసా? ఈ బాబు చలి కొనుక్కుంటున్నాడు, వీటికి వేడి వేడిగా ఏమన్నా ఇద్దామని చక్కటి గ్లాస్లో, ఇంత గ్లాస్లో పాలు పోసిచ్చిందంట. వేడి వేడి పాలు. అబ్బాయి ఏమడిగాడు? నీళ్ళు అడిగాడు. నీళ్ళు అడిగితే ఈయన మంచి గ్లాస్ లో పాలు ఇచ్చింది. ఆ అబ్బాయి మంచిగా తాగాడు. అమ్మ థ్యాంక్ యూ అని అన్నాడంట. ఆ పొద్దున్న వరకు ఉండి పొద్దున్న వెళ్ళిపో బాబు అని మార్నింగ్ పంపించేస్తుందంట. చాలా సమయం గతించిపోయింది. ఈ అమ్మగారు వృద్ధాప్యంలోకి వచ్చేసిందండి. వచ్చినాక ఆమె ఒక ఆపరేషన్ అయ్యి ఒక హాస్పిటల్లో పండుకొని ఆపరేషన్ అయిపోయింది. బిల్ వచ్చేసింది. మీరు కొన్ని లక్షలు కట్టాలి, 2 లక్షలు కట్టాలి మీ ఆపరేషన్ కి అని. అయితే ఆ బిల్లును చూడగానే ఈమె ఏడవడం ప్రారంభించిందండి. ఇన్ని డబ్బులు నా దగ్గర లేవు, ఎలా నేను కట్టాలని ఏడుస్తుంటే ఆ పేపర్ మీద ఈమె కన్నీళ్లు పడిపోతా ఉన్నాయి. ఆ పేపర్ ఇలా టర్న్ అయిందంట. వెనకాల చూస్తే మీ బిల్ అంతా గ్లాస్ పాలతో మాఫీ అయిపోయింది, మీరు ఇంటికి వెళ్ళిపోవచ్చు అని రాస్తుందంట అండి. హల్లెలూయా. చప్పట్లు బట్టి దేవుని నామాన్ని కనపడతాం. ఈమెకు ఆపరేషన్ చేసిన వ్యక్తే ఆ రోజు గ్లాస్ పాలు తాగి వెళ్ళిన చిన్న బాబండి. ఆ రోజు ఆమె చేసిన సహాయము తిరిగి దేవుడు ఆమెకు ఇచ్చారా లేదా? ఇచ్చాడు. ఈరోజు నువ్వు సహాయం చేయడానికి ఆలోచిస్తా ఉన్నావంటే, నువ్వు కష్టంలో ఉన్నప్పుడు ఎవరు ఆదుకుంటారు? దయగల వారి ఎడల ఆయన దయ చూపిస్తాడు. కఠినుల ఎడల వికటముగా ఉంటాడంట. కఠినంగా ఉంటే దేవుడు కూడా కఠినంగా ఉంటాడు. నువ్వు దయ చూపించే వ్యక్తిగా ఉండాలి. ప్రేమను చూపియండి, క్షమాపణను చూపియండి. ఎక్కువ రోజులు బ్రతకం మనం భూమి మీద, కొన్ని రోజులే. ఓకే, చాలా మందికి కక్షలు, అత్త కోడలికి కక్ష, ఆడపడుచు కోడలికి కక్షలు. నో అండి, సమయం అయిపోతా ఉంది, ప్రభు రాకడ సమీపిస్తా ఉంది. ప్రేమను చూపించండి, దయను చూపించండి. వాళ్ళు ఏమైనా కానీ, వాళ్ళు ఎటువంటి వాళ్ళైనా కానీ, నువ్వు మాత్రం ఏం చేయాలా? ప్రేమను చూపించాలి. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, మొట్టమొదటిగా మనం ధరించుకోవాల్సింది ఏంటంట? ప్రేమ. రెండవది చూద్దాము. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:3-4 చదువుకుందాం. అక్షచితమైనను వృతాశయం చేతనైనను ఏమీ చేయక
వినయమైన మనస్సు గలవారై ఒకరినొకరు తన కంటే యోగ్యుడని ఎంచును. మీలో ప్రతి వాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడాలి. హల్లెలూయా. అదే విధంగా మొదటి పేతురు రాసిన పత్రిక 5:5-6 చదువుతున్నాం. మొదటి పేతురు 5:5-6. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటి వాని ఎడల మొదటి పేతురు 5:5-6. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటి వాని ఎడల దీన మనస్సును వస్త్రము ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకుని దేవుడు అహంకారాలను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దేవుడు తగిన సమయమందు చూడండి, దేవుడు తగిన సమయమందు నిన్ను హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. రెండవదిగా మనలో ఉండాల్సింది ఏంటంటే అది తగ్గింపు. దీన మనస్సు ఉందా? మనలో తగ్గింపు ఉందా? ఎవరైనా మనల్ని తక్కువ చేసి మాట్లాడితే మనం ఏం చేస్తాము? చెప్పాలి. మిమ్మల్ని ఎవరైనా తక్కువ చేసి మాట్లాడారనుకో, నీకేమీ లేదు అన్నారనుకో, మా నాన్న ఎవరో తెలుసా, మా ఊరు ఎక్కడో తెలుసా, నేనేం చదువుకున్నానో తెలుసా, నా బ్యాక్గ్రౌండ్ తెలుసా నీకు అసలు అంటావా? అనమా? లేనివి ఉన్నవి యాడ్ చేసి లేనిది అన్నీ చెప్పేస్తా ఉంటామండి. అది తగ్గింపా? నో. కొన్నిసార్లు నిన్నెవరైనా అవమానపరిచినప్పుడు, నేను తక్కువ చూపు చూసినప్పుడు నువ్వు మౌనంగా ఉండడము నేర్చుకోవాలా. ఎందుకంటా తెలుసా? తగిన సమయం అందు దేవుడు నిన్ను ఏం చేస్తాడంట? హెచ్చిస్తాడంట. ఆయనకు అవకాశం ఇవ్వాలండి హెచ్చించడానికి. నిన్ను నువ్వు డబ్బా కొట్టుకోవద్దు. నీకు నువ్వు నేను ఇదే అదే నేను అట్లా ఇట్లా నువ్వు కొట్టుకోని అవసరం లేదు. నిన్ను దేవుడు తగిన సమయం అందు ఏం చేస్తాడంట? హెచ్చిస్తాడు. ఆయన చేతి క్రింద నువ్వు ఎలా ఉండాలంట? దీన మనస్సు. తగ్గింపు అంటే ఏంటో తెలుసా? దేవుని వాక్యం చెప్తా ఉంది, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును, తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడును. ఇప్పుడు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ఒక పెళ్లికి వెళ్ళారు, ఒక ఫంక్షన్కి వెళ్ళారు. మీరు అలా మంచిగా రెడీ అయ్యి వచ్చి మంచిగా నడుచుకుంటూ వచ్చి ఆ ముందు సీట్లో కూర్చున్నారు అనుకోండి. ఇప్పుడు ఆ పెళ్లి పెద్ద వచ్చి అంటా ఉన్నాడు, అమ్మా ఇది విఐపి సీట్, ఇది పెద్దవాళ్ళు కూర్చునేది, నువ్వు వెళ్ళి వెనకాల కూర్చో అన్నాడు అనుకోండి. అది మీకు అవమానమా ఘనత? చెప్పండి. అవమానం. మీరేమో గ్రేట్ గా వచ్చి హెచ్చించుకున్నారు, ఏమయ్యారు? తగ్గించారు. ఇప్పుడు మీరు వెనకాల కూర్చున్నారు, ఎక్కడో ఒక మూలకి రెడీ అయ్యి వచ్చారు, ఆ మూల కూర్చున్నారు, మనకి ఎందుకులే తినేసి వెళ్ళిపోదామని అక్కడ కూర్చున్నారు. ఆ ఇంటి యజమాని వచ్చి, అమ్మ మీరేం తిడ కూర్చున్నారు, అయ్యగారు మీరేం తిడ కూర్చున్నారు, మీరు మాకు చాలా స్పెషల్, కమ్ 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 ముందుకు రండి అని తీసుకొచ్చి కూర్చోబెట్టారు అనుకోండి. ఇది హెచ్చింపా తగ్గింపా? మీరేం చేశారు? తగ్గించుకున్నారు. ఏమయ్యారు? హెచ్చించబడ్డారు. మీరు హెచ్చించుకుంటే ఏమయ్యారు? తగ్గించబడ్డారు. దేవుని మాటలు చాలా అమూల్యమైనవండి. అవి ఎప్పుడు కూడా ఇదంతా చెప్తారు, అవి అయ్యే పట్ల అని అనుకోవద్దు. అవి నిజంగా జరుగుతాయి. నువ్వు ఎప్పుడు తగ్గించుకుంటావో నీ జీవితంలో అంచెలంచెలుగా ప్రభువు నిన్ను హెచ్చిస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో దావీదు గొర్రెల కాపరిగా ఉంటే ఆయనను తీసుకెళ్ళి ఎక్కడ కూర్చోబెట్టాడండి? సింహాసనం మీద. దావీదులో ఉన్న లక్షణం ఏంటో తెలుసా? తగ్గింపు. ఎప్పుడైతే దేవుడు ఆయనను హెచ్చిస్తా ఉన్నాడో ఆయన కాలర్ ఎగరేసుకోవట్లేడండి. చూసారా నేను ఎంత గ్రేటో? సౌలు అన్నాడంట, దావీదు నేను నా కుమార్తెనిచ్చి నీకు పెళ్లి చేస్తాను, నీలాంటి వీరుడెవరు లేరు, నువ్వు గొలియాతులు ఓడించావు కదా అంటే, అదే ప్లేస్ లో మనం ఉంటే ఏమనుకుంటాము?
ఈయనకు నాకంటే మంచి అల్లుడు దొరకలే కదా. నేను ఎంత గ్రేట్ అసలు, గొలియాతునే ఓడించాను అని మనం అనుకుంటామేమో. దావీదు ఏం చేశాడో తెలుసా? ఒక గదిలోకి వెళ్ళి మోకరించి ప్రార్థించాడంట. ఆయన అంటున్నాడు, దేవా ఇంతగానో నన్ను హెచ్చించుటకు నేను ఏ పాటి వాడను? Who am I, Lord? నేను ఎవరినయ్యా నువ్వు నన్ను ఇంత హెచ్చిస్తున్నావు, ఇంత ఘనపరుస్తున్నావు, ఇంత ఉన్నతంగా నన్ను ఆశీర్వదిస్తున్నావని మోకరించి అడుగుతున్నాడంట అండి. కాలర్ ఎగరేయలేదు. ఈరోజు మనం కొంచెం ఎక్కువ చదువుకుంటే ముక్కు ఆకాశం వైపు ఉంటుంది. ఇట్లా చూడాలి మనుషులను, ఇట్లనే ప్రౌఢ గర్వము. వాక్యం చెప్తాము, నీ నాశనానికి ముందు గర్వం నడుచున్నావు. నువ్వు గర్విస్తే అది నాశనానికే దారి తీస్తావు. అందంగా ఉన్నామని గర్విస్తుండొచ్చు, పొడవు జడ ఉందని గర్విస్తుండొచ్చు, హైట్ ఉన్నాయని గర్విస్తుండొచ్చు, బాగా చదువుకున్నానండి అని గర్విస్తుండొచ్చు, కార్లు ఉన్నాయండి అని గర్విస్తుండొచ్చు. ఏ గర్వమైనా ప్రియ సహోదరి సహోదరుడా అది నాశనానికి నడిపిస్తుంది. నీలో తగ్గింపు దేవుడు ఉన్నతంగా దీవిస్తాడు. ఆమేన్. నాలో నేను ఎక్కడన్నా వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు అక్కడ కొంతమంది పెద్ద మనుషులు అందరు కలిసి అంటారు, అమ్మ నువ్వు చాలా బాగా చెప్పినావు, మాకు అరటి పండు తొక్క వలిసి తిన్నట్లుందమ్మా అని చెప్తా ఉంటారు. చెప్పినప్పుడు నా మనసు పొంగిపోతా ఉంటది. కొన్నిసార్లు నేను ఇంటికి వెళ్ళగానే దేవుని సన్నిధిలో సాష్టాంగపడి ప్రార్థిస్తాను. దేవా వాళ్ళు పొందిన పొగడతలన్నీ నువ్వు ఇచ్చిందే ప్రభువా, నువ్వు అవకాశం ఇవ్వకపోతే నేను వెళ్ళలేనయ్యా. ఈ ఘనత అంతా నీకే, ఈ ప్రభావం అంతా నీకే అని నన్ను నేను తగ్గించుకుంటాను. సహోదరి సహోదరుల, దేవుడు ఇంకా నన్ను ఉన్నతంగా దీవిస్తున్నాడు. ఇంకా ఎన్నో ప్రాంతాలకు వెళ్ళి సువార్తను అందించే భాగ్యం దేవుడు నాకు దయచేస్తా ఉన్నాను. కారణం ఏంటి? హెచ్చించుకున్నామంటే మళ్ళీ ఏ స్టేజ్ నుండి వచ్చామో అక్కడికి తీసుకెళ్ళడానికి ఆయన బాగా తెలుసు. సో మొట్టమొదటిగా నువ్వు ఏం ధరించుకోవాలా? ప్రేమను ధరించుకోవాలా. రెండవది నీ లోపల దీన మనసు తగ్గింపు ఉండాలి. ఒకసారి విలియం కేరీ అనే మిషనరీ ఒక ఆయన ప్రపంచ ఈ యొక్క ఇంగ్లాండ్ దేశం నుండి మన భారతదేశానికి ఆయన వచ్చాడు. ఇక్కడ ఎన్నో ఆయన స్థాపించాడు. ఆయన బైబిల్ కాలేజ్ ఇక్కడ స్థాపించినట్టు మనం చూస్తా ఉన్నాము. ఆయననే ఈ యొక్క ప్రింటింగ్ మెషిన్ ని కూడా కనిపెట్టి ఈ భారతదేశానికి పరిచయం చేసినట్టు చూస్తా ఉన్నాము. సతి అంటే ఆ కాలంలో ఆ భర్త చనిపోతే భార్యను కూడా కాల్చేయాల సజీవంగా. అదంతా కూడా తీసివేయడానికి విలియం కేరీ చాలా కష్టపడ్డాడండి. ఈయన ఇంగ్లాండ్ దేశం నుంచి వచ్చిన ఒక మిషనరీ. అయితే ఆయన ఒకసారి ఇవన్నీ జరిగిస్తా ఉంటే ఆయన ఒకరోజు ఎయిర్పోర్ట్ లో కూర్చున్నాడంట ప్రయాణం అవుదామని. అప్పుడు ఒక ఆయన వచ్చి అన్నాడంట, ఓ విలియం కేరీ నువ్వు పెద్ద ఫీల్ అయిపోతున్నావు, నువ్వు గ్రేట్ అనుకుంటున్నావు, నువ్వు గుర్తు పెట్టుకో, నీ వృత్తి ఏంటో తెలుసా? చెప్పులు అమ్ముకునే వాడవు నువ్వు అన్నాడంట ఆయన. ఏమంటున్నాడు? చెప్పులు అమ్ముకునే వాడవు నువ్వు అన్నాడంట. అయితే విలియం కేరీ అన్నాడంట, అయ్యా నువ్వు నన్ను చాలా పొగిడేస్తున్నావు, నేను కొత్త చెప్పులు అమ్ముకునేంత గొప్పని కాదు, పాత చెప్పులు రిపేర్ చేసుకునేవాడిని అన్నాడంట. హల్లెలూయా. అది తగ్గింపు. అది తగ్గింపు. ప్రియ సహోదరి సహోదరుడా, నీలో నాలో తగ్గింపు ఉండాలి. యేసయ్య శిష్యుల పాదాలు ఏం చేశాడండి? నువ్వు పట్టుకుంటావా? నీ పక్కన ఫ్రెండ్ కాదు పట్టుకుంటారండి. అంతవరకు ఎందుకండి? బయట ఉన్న చెప్పులు జరుపుతారా పని చేతితో? అది తగ్గింపు. భక్తుడు ఏమంటున్నాడు తెలుసా? భక్తి హీనుల గుడారంలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారము అంటే చెప్పులు వదిలే ప్లేస్ లో కూర్చున్న నాకు
ఇష్టం. అంత తగ్గించుకున్నాడు. నేను పులిపేట దగ్గర కూర్చుంటే అన్నాడా? కనీసం మందిరం కార్నర్ లో అన్నాడా? చెప్పులు వదిలే దగ్గర మందిర ద్వారము ఒక ముందుట నాకు ఇష్టం. అది తగ్గింపు. ప్రియ సహోదరి సహోదరు, తగ్గించుకో. నువ్వే చెప్తావు, అక్క నిజంగా దేవుడు నన్ను ఎంత బ్లెస్ చేస్తా ఉన్నాడు. తగ్గించుకో. ఎవరేమన్నా ఆ బాధను దేవునికి అప్పగించడం అలవాటు చేసుకో. దేవుడిని ఆశీర్వదిస్తాడు. ప్రియ సహోదరి సహోదరుడా, మూడవదిగా చూద్దాము, ట్రస్ట్ ఇన్ ద లార్డ్. ఫెయిత్ అండి, విశ్వాసము మనలో ఉండాల. హెబ్రీలకు రాసిన పత్రిక 11:6 చదువుతున్నాము. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైనట్టు అసాధ్యం. చదువు మళ్ళీ చదువు 6-7. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైనట్టు అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని తను వెతుకువారికి తనను దయచేయడని నమ్మవలెను కదా. విశ్వాసమును బట్టి నోవాహు అదివరకు చూడని సంగతులను దేవుని గూర్చి హెచ్చింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేశాడు. రోమీలకు రాసిన పత్రిక 4:20-21 చదువుతున్నాం. రోమీలకు రాసిన పత్రిక 4:20-21. అవిశ్వాసము వలన దేవుని వాగ్దానము గురించి సందేహింపగా దేవుని మహిమపరచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము పొందెను. ఆమేన్. హల్లెలూయా. చాలండి. ఇక చూడండి, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము. మనలో విశ్వాసము ఉండాలి. విశ్వాసము ఉన్నవాళ్ళు ఇప్పుడు జరిగే పరిస్థితులను చూడరండి. జాగ్రత్తగా వినండి. విశ్వాసము ఎవరికైతే ఉంటారో వాళ్ళు ఈ పరిస్థితిని చూసి దిగులు పడరు. వాళ్ళు ఏ పరిస్థితిని చూస్తారు తెలుసా? ఆత్మీయ నేత్రములతో రాబో దినములలో దేవుడు చేయబోయే మేలును చూస్తారండి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అబ్రహాముతో దేవుడు చెప్పాడంట, నేను నీకు కుమారుని ఇస్తాను. ఆయన సందేహింపకుండా ఏం చేశాడంట? నమ్మాడు. రోమీలకు రాసిన పత్రిక 4:20-21 మనం చదువు. ఆయన సందేహింపక వాగ్దానాన్ని ఏం చేశాడంట? నమ్మాడు. ఈరోజు మనలో ఉందా విశ్వాసము? మనలో ఆ నమ్మకం ఉందా? ప్రార్థన చేశాము, ఏమో దేవుడు చేస్తాడో చేయడు, ఇస్తాడో ఇయ్యడు, ప్రార్థన అయితే చేస్తుంది. అది విశ్వాసం కాదండి. నువ్వు విశ్వాసంతో ప్రార్థించావంటే ఇంకా దాని గురించి నువ్వు మర్చిపోవాలి. మా వివాహమైన కొత్తలో మేము సేవా పరిచర్యలో కొనసాగుతా ఉన్నాము. నా యొక్క ఉద్యోగాన్ని నేను వదిలేశానండి దేవుని సేవ కోసము. నేను సెంట్రల్ స్కూల్లో టీచర్గా జాబ్ చేసేదాన్ని. 30,000 జీతం నాకు వచ్చేది 2016 ఆ టైంలో. సో ఆ టైంలో ప్రభువు ఫుల్ టైం మినిస్ట్రీకి పిలిస్తే నేను సేవ కోసం జాబ్ వదిలేసి వచ్చేసాను. మా హస్బెండ్ బిజినెస్ వదిలేశాడు, దేవుని సేవలో కొనసాగుతా ఉన్నాం. అయితే ఈయన ఫోన్ ఒకటి పగిలిపోయింది. మా సార్ది ఫోన్ పగిలిపోయింది. ఫోన్ కొత్తది కొనుక్కుందామని చెప్పి అనుకుంటుంటే డబ్బులు లేదు, ఉద్యోగాలు లేదు, శాలరీ లేదు. ఇంకెవరు మాకు పోషకుడు? దేవుడు. దేవుని పనే చేస్తా ఉన్నాం. అయితే నేను అన్నాను, ఏదో ఒక ఫోన్ కొనేసుకోండి, ఏదో తక్కువలో వచ్చేస్తుంది కదా, తీసేసుకోండి అంటే ఈయన అన్నాడు, నాకు ఐఫోనే కావాలా. 20,000 అండి దాని కాస్ట్. ఎంత? 20,000 ఐఫోన్ కావాలా, సిల్వర్ కలర్ అంటే వెండి కలర్ కావాలా. నేను దేవుడు నాకు ఇస్తాడు, నాకు ఆ నమ్మకం ఉంది, ప్రార్థన చేద్దామని చెప్పాడు పాస్టర్. సరేలే, ప్రార్థనే కదా చేద్దాం, దేవుడు ఇస్తాడు, దేవుడు తప్పకుండా ఇవ్వగలడండి. నేను ఈ సాక్ష్యం నాకు అందుకే చెప్తా ఉన్నాను. ప్రార్థన చేస్తా ఉన్నా. 3 నెలలు గడిచిపోయాయి. 3 నెలలు గడిచిపోయాక మాకు ఒక బాబు పుట్టాడు. ఆ బాబుకి డైపర్స్ ఆర్డర్ చేస్తాము ఒక యాప్లో. ఇంటికి ఆర్డర్ చేస్తే ఇంత పెద్ద డైపర్ బ్యాగ్ వచ్చింది.
ఆ బ్యాగ్ కి ఒక చిన్న బుట్ట, ఒక చిన్న బాక్స్ అటాచ్ అయ్యి వచ్చింది. ఈయన ఏం ఫోన్ కొనాలనుకున్నాడో ఆ ఫోన్ ని మేము ఆ కార్ట్ లో వేసి పెట్టాము. ఆ యాప్ లో బుట్టలో వేస్తారు కదా మీకు ఏమేమి కావాలని, అలా వేసి పెట్టాము. ప్రేయర్ చేస్తా ఉన్నాము. ఈ డైపర్స్ అనుకో ఒక బ్యాగ్, ఒక బాక్స్ వచ్చింది. ఆ బాక్స్ చూస్తే అడ్రస్ చూస్తే ఢిల్లీ అడ్రస్ ఉంది దాని మీద. బాలియా ఏదో పేరు ఆయనది, ఆయన అడ్రస్ ఉంది దాని మీద. అయితే నేను అది ఓపెన్ చేసి చూడగానే 20,000 ఐఫోన్ సిల్వర్ కలర్ అందులో ఉందండి. మేము ఏదైతే బుట్టలో వేసామో అదే అందులో ఉంది. నేను చాలా సంతోషించాను, దేవుడు మన మొరను అంగీకరించాడు అని నేను హ్యాపీ ఫీల్ అవుతుంటే సార్ అన్నారు, మనది కానిది మనము తీసుకోవద్దు, తప్పు, మనది కాదు. మన అడ్రస్ ఉందా, లేదు, ఇది ఇచ్చేసేయాలా అని ఏం చేస్తామంటే కస్టమర్ కేర్కి ఫోన్ చేస్తాం. అమ్మా మేము ఇది ఆర్డర్ చేయలేదు, మేము డైపర్స్ మాత్రమే ఆర్డర్ చేసాము, మాకు ఈ డబ్బా ఎక్స్ట్రా వచ్చింది, దయచేసి ఇది రిటర్న్ తీసుకోండి అని చెప్పామండి. చెప్పినప్పుడు జాగ్రత్తగా వినండి. ఆమె ఏం చెప్తా ఉందంటే, సార్ ఈ డబ్బా వాపస్ తీసుకుంటే 10 మంది ఉద్యోగాలు పోతాయి. ప్యాక్ చేసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి, బాక్స్ తెచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి, స్టిక్కర్లు వేసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి అందరు ఉద్యోగాలు పోతాయి. ఎందుకో తెలుసా, 20,000 సామాను మీరు అంత నిర్లక్ష్యంగా ఎంతమందికి పంపిస్తున్నారు ఇలా అని మా ఉద్యోగాలు తీసేస్తారు సార్ 10 మంది. దయచేసి ఫోన్ పెట్టుకుంటే పెట్టుకోండి, పడేస్తే పడేయండి, ఇంకోసారి ఫోన్ చేయకండి అని చప్పట్లు కొట్టి దేవుని అద్భుత రీతిగా దేవుడు మా ఆశను, మా కోరికను నెరవేర్చాడు. మా ఇంటికి నడుచుకుంటూ వచ్చిందండి ఫోన్. హల్లెలూయా. నేను ఎక్కడికి వెళ్ళినా ఈ సాక్ష్యం చెప్తే అందరు అంటారు, ఇప్పటి నుంచి మేము కూడా డైపర్లు ఆర్డర్ చేస్తాము. సామాన్యం కాదండి. 20,000 ఫోన్ ఫ్రీగా రావడం ఇట్స్ నాట్ ఈజీ. ఏలియాకు కాకోలము చేత మాంసం పంపించాడు, ఆహారం కాదు. మాంసము కాకికి దొరికితే ఉంటుందా, ఏం చేస్తుంది, నీకు ఇస్తుందా నాకు ఇస్తుందా, అదే తింటుంది. దేవుని కార్యాలు ఆశ్చర్యకరమైనవి. నువ్వు ఊహించని రీతిగా దేవుడు పంపిస్తాడు. నువ్వు అనుకోని వారితో నీకు సహాయం అందిస్తాడు. నీ శత్రువుల ముందు ఆయన నీకు భోజనము సిద్ధపరిచే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరి, సహోదరుడా, నీ విశ్వాసము దేవుని మీద ఎలా ఉండాలా, బలంగా ఉండాలా. ఎవరేమనో నా దేవుడు చేస్తాడు. గర్భఫలం దేవుడు నాకు ఇస్తాడు. వివాహం దేవుడు జరిగిస్తాడు. ఎగ్జామ్స్ దేవుడు చూసుకుంటాడు. నాకు అన్ని మెరిట్స్ ఇస్తాడని విశ్వాసం నీలో ఉండాలి. డౌట్స్ ఉండదు కదా. ఇక్కడ ఏమంటున్నాడు, హెబ్రీయులకు రాసిన పత్రిక 11:6-7 అంటున్నాడు, ఆయన దగ్గరికి వచ్చిన వారు ఆయన ఉన్నాడని, ఆయన ఫలము దయచేయవాడని నువ్వు నమ్మాలి. ఆయన ఉన్నాడని నమ్మాలి. యేసయ్య సమాధి ఎలా ఉందండి, ఖాళీగా ఉంది. ఎందుకు సమాధి ఖాళీగా ఉంది? ఆయన అక్కడ లేడు. ఎక్కడ ఉన్నాడు? పరలోకంలో ఉన్నాడా? ఎంతమంది చెప్తారు పరలోకంలో ఉన్నాడు? ఎత్తాలి చేతులు. అమ్మ ఫ్యాన్ తగిలేలా ఉంది. పరలోకంలో దేవుడు ఉన్నాడని ఎంతమంది చెప్తారు? అయితే ఇక్కడ లేడాను. పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ ఉన్నాడు. ఓకే, ఆయన పరలోకంలో ఉన్నాడు. ఎక్కడ 2-3 నా నామములో కూడి ఉంటారో వారి మధ్యలో నేను ఉంటాను. హల్లెలూయా. ఈరోజు మన మధ్యలో ఆయన ఉన్నాడండి. ఆయన ఎప్పుడు నీతో ఉంటాడు. నువ్వు కారు చీకట్లో ప్రయాణం చేస్తే నీతో ఉంటాడు. నువ్వు కాలేజ్ లో కూర్చున్నారో నీతో ఉంటాడు. స్కూల్లో ఉన్నా ఉంటాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా ప్రభువు నీతో ఉంటాడు. నువ్వు భయపడని అవసరము లేదు. హల్లెలూయా.
సో మన విశ్వాసము దేవునిలో స్ట్రాంగ్ గా ఉండాలి. ప్రియ సహోదరి సహోదరుడా, చివరిగా ఒకటి చెప్పి నేను ముగించేస్తాను. మనలో ఏమేమి ఉండాలో? మొట్టమొదటిగా ప్రేమ, రెండవది తగ్గింపు, దీన మనసు, మూడవది విశ్వాసము, నాలుగవది చాలా ప్రాముఖ్యమైనదండి. ఇది ఒకటి చెప్పి నేను ముగించేస్తాను. అదేంటంటే వాక్యం తెలుద్దాము. ఎఫెసీలకు రాసిన పత్రిక 5:3 చదువుతున్నాను. ఎఫెసీలకు రాసిన పత్రిక 5:3. మీలో జాగ్రత్తమే గాని ఏ విధమైన అపవిత్రతే గాని లోభత్వమే గాని వీటి పేరైనను ఎత్తకూడదు, ఇదే పరిశుద్ధులకు తగినది. చాలుమా. చారత్వము, అపవిత్రత, వీటి పేరైనా చెప్పాలి. వీటి పేరైనా ఎత్తాలా? ఎత్తకూడదు. పేరునే ఎత్తొద్దు అంటున్నాడంటే ఆ పని అసలే చేయొద్దు అని అర్థం అండి. ఏంటంట? జారత్వము, అపవిత్రత. అపవిత్రత అంటే ఏంటంటే నీ హృదయంలో ఒక అపవిత్రమైన ఆలోచనను కలిగి ఉండడము. దేవుడు చెప్తా ఉన్నాడు, మీరు నేను పరిశుద్ధుడని కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండుడి. కొన్నిసార్లు మనల్ని చూసి చెప్తా ఉంటారు, నువ్వు పలానాని కూతురు కదా, పలానాయన కొడుకు కదా అని ఎందుకు చెప్తారండి? వాళ్ళలాగా కనిపిస్తున్నాడు. ఇప్పుడు మీరు యేసయ్య పిల్లలు కదా, మీరు యేసు ప్రభువుని వెంబడిస్తున్నారు కదా అని ఎప్పుడు చెప్తారంట? మీలో పరిశుద్ధత ఉంటేనే. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. ఈరోజు పరిశుద్ధత మనలో ఉందా? ఒకసారి మనము ఆలోచించదాం. 1 పేతురు 2:11 చదువుకున్నాం. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులై ఉన్నారు కనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి. చాలు. మీరు యాత్రికులను పరదేశులనై ఉన్నారు. మనం ఎవరమంటండి? యాత్రికులం, ట్రావెలర్స్. ఇప్పుడు మేము శంషాబాద్ నుండి వచ్చాము, మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోవాలా? ఇక్కడ ఉంటామంటే మీరు ఉండనిస్తారా? ఓకే, ఒక 10 రోజులు ఉండనిస్తారు పాస్టర్ గారు. పాస్టర్ 11వ రోజు ఏమంటారు? అయ్యగారు మేము ఊరికి వెళ్ళిపోతున్నాము, మీరు కూడా వెళ్ళిపోండి కదా. ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి ఏం చేయాలండి? వెళ్ళిపోవాలా. మనం ఎక్కడి నుంచి వచ్చామంట? దేవుని హస్తములో నుండి మనము భూమి మీదకి వచ్చాము. ఒక రోజు మళ్ళీ తట్టా బుట్ట అన్ని చదువుకొని వెళ్ళిపోవాలా. మనము యాత్రికులము, పరదేశులమై ఉన్నాము. ఇది మన పర్మనెంట్ ప్లేస్ కాదండి. కొందరు ఎలా బ్రతుకుతుంటారంటే ఈ లోకంలో నేను ఇక 120 సంవత్సరాలు ఖచ్చితంగా బ్రతుకుతాన్నట్టు బ్రతుకుతా ఉంటారు. సెల్ ఫోన్ కి గీత పడనీయరు, కారుకు గీత పడనీయరు, ఇంటి ఇటుక ఊడిపోవద్దు, ఇంట్లోకి ఎవరు చెత్త వేయొద్దు, అన్నిటినీ ఇంకా ఎప్పటికీ అంతా నాది నాది అని బ్రతుకుతుంటారండి. ఒకరోజు ఈ దేహము కూడా మనతో రాదంట. ఈ లక్స్ సంతూరు అన్ని పెట్టి రుద్దుతున్న ఈ దేహము ఒకరోజు మనతో రాదు. ప్రియ సహోదరి సహోదరుడు, నీకు తెలుసా నువ్వేంటి? నువ్వు పరదేశివి, నువ్వు యాత్రికుడవు. ఇక్కడ మన గమ్యస్థానం ఇది కాదండి. మన గమ్యస్థానము పరలోకము. ఒక అయ్యగారు ఒక చిన్న గీత పడేది కారుకి, ఒక అమ్మాయిని తిరుగుతా ఉన్నాడు, చంపేస్తా నేను ఇంకోసారి నువ్వు మా కారు దగ్గరకు వచ్చావంటే. ఎప్పుడు తీసుకెళ్తా మా కారుని? చెప్పండి. అందుకే వాక్యం చెప్తా ఉంది, ఈ లోక సంబంధమైన వాటి మీద కాదు, పైన వాటి మీద మనసు ఉంచండి. కింద ఉన్నవి కాదు. కింద ఇవన్నీ యూజ్ అండ్ త్రో. ఈ బంగారము యూజ్ చేసుకో, పడే.
కారు యూజ్ చెయ్యి పడే, ఫోన్ యూజ్ చెయ్యి పడే. శాశ్వతం కాదండి ఇది. శాశ్వతమైనది దేవుని రాజ్యము. ఆ వాక్యం చెప్తా ఉంది, మొదట ఆయన రాజ్యమును నీతిని వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. నువ్వు ఎప్పుడైతే దేవుని వెంట పరిగెత్తుకుంటూ వెళ్తావో ధనము నీ వెంట పరిగెత్తుకుంటూ వస్తాడండి. నువ్వు ఎప్పుడైతే ధనం వెంట పరిగెత్తుతావో దేవుణ్ణి నువ్వు కోల్పోతావు. హల్లెలూయా. యేసు ప్రభుని వెంబడిస్తే నీకు కావలసినవి. నేను అంటాను, చాలా మంది అనుకోవచ్చు, మనం రిచ్ అయిపోతామేమో ప్రభువుని వెంబడిస్తే. అది ఏమైతామో తెలుసా? జాగ్రత్తగా వినండి. నువ్వు ప్రభువుని వెంబడిస్తే నీకు కావలసినంత ఆయన ఆ రోజుకు దయచేస్తాడు. ఒక మనిషికి ఏం కావాలండి? 3 పూటల తిండి కావాలి. సింహపు పిల్లలైన ఆకలి కొట్టాయేమో కానీ యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు